మొదటి శ్రేష్టమైన నామములో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మూల్యమైన సమయం. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు మూర్ఖుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలియపరుస్తున్నారు. 13 నుంచి 16 వరకు కూడా సోమరి ఏ మాటలు చెప్పి తన సోమరితనంతో అంటే లేజినెస్తో బద్ధకంగా పనిచేస్తాడు. తర్వాత వచనం నుంచి 17వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా ఆ వ్యక్తి కపటపు మాటలు, మోసపు మాటలు 3 కూడా దగ్గరగా చాలా ఇంచుమించు దగ్గరగానే ఉంటాయి. కానీ లోకంలో మనుషులు ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే మనుషులు ఉన్నారు, సోమర్తనంతో ఉండే మనుషులు ఉన్నారు, అలాగే కపటపు మాటలు పలికే మనుషులు కూడా ఉన్నారు. ఇది దేవుని ఎరుగని వారైతే పర్లేదు, దేవునిని తెలుసుకొని కూడా ఈ లక్షణాలు కలిగిన వారితో జాగ్రత్త పడాలి. ఈ మాట అనడానికి కూడా బాధగానే ఉంది. నేటి క్రైస్తవ తరంలో మనం చూస్తున్న వాటిల్లో విశ్వాసులకి మధ్య, దైవజనులకి మధ్య, విశ్వాసులకి మధ్య కపటపు మాటలు చెప్పి అక్కడ చెప్పి దేవుని జ్ఞానంతో ఎదగడానికి బదులు వెతుక్కొని కూడగట్టుకొని ఇక్కడి నుంచి మనం ఎట్లా జంప్ అవ్వాలా అనుకునే వారికి, వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకు కూడా నిజమే అని అనుకుని ప్రవర్తించే వారిని దేవుడికి అప్పచెప్పేసేయటమే. ఆలోచించారండి? దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు, హెచ్చరిక చేయకూడదు. ఎప్పుడు లాలనతో కూడిన మాటలే అంటే దేవుడు అన్నాడు, అలా అయితే నువ్వు దైవజనుడివే కాదు. నువ్వు దైవజనుడైతే అన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని యొక్క సంపూర్ణతలోకి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తిని తన యొక్క పరిస్థితులను బట్టి, తను ఏ విధంగా రోజుకి తన యొక్క ఆత్మీయ స్థితిలో వస్తున్న పరిస్థితులకు బట్టి ఆ వ్యక్తిని మనం సరిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ప్రేమతో చెప్పాలి, కొన్నిసార్లు బుద్ధి కలిగేలా చెప్పాలి, కొన్నిసార్లు హెచ్చరిక చేయాలి, కొన్నిసార్లు ఖండితంగా లేదు ఇది ఇంతే నువ్వు చేయాలి అని అన్నట్టుగా కూడా మాట్లాడమనే దేవుని మాటలు చెప్తున్నాయి. కానీ వీటన్నిటిని మించి నేను ఏదో ఎదుర్కొంటాను, నాకు అనుగుణంగా ఎక్కడ దొరికితే అక్కడ నేను ఉంటాను అనుకోవటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మనము దేవునికి అనుగుణంగా మారినప్పుడే మనము దేవుడిచ్చే బహుమానానికి అర్హులుగా మారుతాం. మోషే గారు కదండి, ఎంత ప్యాలెస్లో ఎదిగినా ఏమన్నాడో తెలుసా? ఐగుప్తులో ఉండి ఈ సుఖభోగాల్ని నేను అనుభవించాలి అని అనుకోవడం కంటే ఎంత గొప్ప మాట కదా తన నోటి నుంచి రావడం. నేను ఆ సుఖభోగాలు అంటే నాకు నచ్చింది, లైఫ్ జాలీగా ఉంది అని నేను బ్రతికే దానికంటే నేను బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండి క్రీస్తు విషయమైన నింద పడటం నాకు ఎంత భాగ్యం అండి. ఎంత అసలు అది మర్చిపోతాం మనం. ఇప్పుడు వాక్యం వింటాం కానీ దేవుడు మనకు చెప్పిన ధన్యతల్లో ఏంటి? నేను నీతిగా యథార్థంగా నేను నడుచుకుంటున్నప్పుడు నా దేవుని నీతి నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించిన, నిందించిన, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరేమన్నారు? అది గుర్తుంచుకోము. ఎందుకు నాకు అర్థం కాదు. క్రీస్తు కలిగిన సమాధానం అనే బంధం మనలో ఉంటే, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే, మనము రాత్రికాలం మాట్లాడుకున్నాం, ఎల్లప్పుడూ ఏమంటామట? దేవునికి లోబడే జీవితంలోనే నడుచుకుంటాం. ఈ సామెతలు 26లో ఇలా 2-3 పార్ట్లుగా మనకి తెలియపరుస్తూ లోకంలో ఇలాంటి మనుషులు ఉన్నారు, జాగ్రత్త. నా ప్రియ బిడ్డలారా, మీరు ఇలా కాకూడదనే నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. చూడండి, సామెతలు 26:13లో
చెప్తున్న మాట. సోమరి ఏమంటాడట? దారిలో సింహం ఉన్నదను, వీధిలో సింహం ఉన్నదను, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, కానీ నోటి ఎత్తకు దాని తిరుగు ఎత్తుట. అబ్బా, ఇలాంటి మనుషులు మనకు కనపడట్లేదా కదండి? బెడ్ మీద కూర్చున్న పేషెంట్కి అయితే మనం ఏం చేస్తాం? ప్రతిదీ అందిస్తాం, లేదంటే తినిపిస్తాం. అది తినలేకపోతున్నాడంటే మన చేతనైనంత వరకు అది మిక్సీలో వేసి మింగడానికైనా నువ్వు సహకరించు అన్నట్టు చేస్తాం. కానీ దేవుని యొక్క ఆత్మీయత విషయంలో సోమరైపోతే వాడంట రక్షణైన పాత్రలో చేయి ఉంచుతాడు, కానీ ఆ రక్షణైన పాత్రను చేతపుచ్చుకున్న ఆ వ్యక్తి సోమరితనంలో ఉండిపోయి ఆత్మీయతలు ఎదగలేని స్థితికి వెళ్ళి నేను ఎలా బాగుపడాలి చెప్పు? బాగుపడాలి అని వాక్యమే చెప్తుంది, సరిచేసుకోవాలని వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు సరిచేసుకోలేని పరిస్థితిలో ఉండి చివరికి సోమరి ఆత్మీయ సోమరితనం గలవాడు ఏమైపోతున్నాడు తెలుసా? దేవుని సన్నిధానానికి రాకుండా ఎస్కేప్ అయిపోతున్నాడు. తిరిగి తనని కలిసినప్పుడు ఏమంటాడో తెలుసా? నేను చాలా పనుల బిజీలో ఉన్నాను. ఆలోచించారండి? దేవుని కంటే అధికంగా నీ పనిని ప్రేమించిన, దేవుని కంటే అధికంగా నీ సోమర్తనానికి అలవాటు పడిన, దేవుని కంటే అధికంగా నువ్వు అబద్ధాలు నేర్చుకుని తప్పిపోయే స్థితిలో వెతుక్కున్నా ఎవరికి అది ప్రమాదకరం? మనకేనండి. ఆలోచించారా? మనకి మనమే నాశనాన్ని మనము కొని తెచ్చుకుంటున్నట్టు, మనకి మనమే మరణాన్ని ఆహ్వానిస్తున్నట్టు. జాగ్రత్త, మనం ఆత్మీయత సోమరితనంలోకి వెళ్ళకూడదు. ఆత్మకు నువ్వు భంగం కలిగి చేసే విధంగా నీ ప్రతి ప్రవర్తన ఉందంటే నీ అంతటి నువ్వే ఏం చేసుకోవాలి తెలుసా? ఒకటి కొట్టైనా సరే, అయ్యో నేను ఎన్నిసార్లు వెళ్ళలేదు దేవుని సన్నిధికి, అలా ఎలా వెళ్ళకుండా ఉండిపోయాను, అయ్యో అదే కదా నా ఆత్మను జీవింపచేసేది, అది ఉంటేనే కదా, ఆ జీవాహారం నాలో ఉంటేనే కదా నేను బలంగా ఉండగలుగుతాను, ఆ జీవాహారం నాలో ఉంటేనే నా కన్నులైనా చెవులైనా హృదయమైనా నా అవి యొక్క కాళ్ళైనా పాపానికి పరిగెత్తకుండా, పాపము చూడకుండా, పాపపు తలంపులు రాకుండా నేనేం చేయగలను? కాపాడుకోగలను. ఆలోచించారంటే ఎంత ఘోరమైన పరిస్థితులు మనం చుట్టుపక్కల చూస్తున్నాం, వింటున్నాం. హృదయ విచారకరంతో బ్రతికేస్తే చాలనుకుంటున్నామా? రేపటి దినమున మన కుటుంబాల్లో, మన వీధుల్లో, మన గ్రామాల్లో అది రాకుండా మనం బోరున ఏడవాలి. దేవుడు అన్నాడు, మీరు ప్రార్థనలో కూడా సోమరులుగా ఉండకూడదు. అందుకే ఏమన్నాడు తెలుసా? శ్రమ కలగక మునిపే ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలో మెలుగుగా ఉండండి. మళ్ళీ ఇంకా అంటాడు కదా, పౌరుషం గలవారిగా ఉండండి, బలవంతులుగా ఉండండి, మీరు నా ప్రియమైన బిడ్డలు. ఆలోచించారండి? జాగ్రత్త అండి. లోకంలో ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఘనతలకు వెళ్ళడానికి పోరాటం చేస్తున్నారు, కానీ ఆత్మీయతలో కుట్టిపడిపోతున్నాం అనే విషయంలో మనం ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. మన హృదయం దేవునికి దగ్గరగా ఉందనుకో, మనం ఎప్పుడు జారిపోతున్నామో వెంటనే అది మనకి తెలిసిపోతుంది. తెలుసా? మీరు ఎప్పుడన్నా గమనించారా? అమ్మో ఏంటి, నేను వెళ్ళాను కదా, వెళ్ళలేదు. ఈ వాక్యంతో దేవుడు నన్ను మాట్లాడించేవాడు, నాకు ప్రేరణ ఇచ్చేవారు. ఏంటి ఈరోజు నాకు ఏదో నాకును దేవునికి మధ్య ఏదో దూరం పెరిగిపోయినట్టు అనిపిస్తుంది అన్న ఆలోచన మీకు వస్తుంది. అసలు ఏం లేదు, నార్మల్ వచ్చామా, విన్నామా, వెళ్ళామంటే మీకు అసలు ఆ అనుభూతిని ప్రేమించడం రాదు. అందుకని ఒక వాక్యం ఉంది కదండి, యెహోవా ఉత్తముడని నువ్వేం చేయాలో తెలుసా? రుచి చూడండి. ఈ రుచి చూసే అనుభవం దేవునితో ఎలా గడపాలనిపిస్తుందో తెలుసా? సమయం దొరకపోయినా సరే దావీదు గారికి సమయం దొరకల. ఇంటి దగ్గర ఆ యొక్క గొర్రెలు మేకల్ని కాచుకుంటూనే వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ ఫ్లూట్ను పట్టుకొని దేవుణ్ణి ఏం చేసేవాడు? స్తుతిస్తూ ఉన్నాడు కదండి. స్తుతి యాగము
చేయుట మనిషికి మంచిది. నీ మార్గాన్ని నువ్వు సిద్ధపరచుకుంటావు. జాగ్రత్తగా ఉండాలి. సోమరి ఆత్మీయ సోమరతలో మనం ఉండొద్దు. మనకి మనమే భంగము కలగజేసుకునే స్థితిలో వద్దు. చూడండి, సామెతల గ్రంథములో 22వ అధ్యాయములో 13వ వచనం. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుతున్నాను. అర్థమైందండి? ఏమంటారు తెలుసా? సోమరి అంట అక్కడ ఏముంది, ప్రతి దానికి భయపడిపోతాడు. అది ఏమవుతుంది అంటున్నాడు, నన్ను చంపేస్తుందేమో. కానీ దేవునికి తోడుంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలిస్తే నువ్వు సింహం నుండైనా, గురిపోతు నుండైనా, మరి వీధుల్లో కుక్క నుండైనా నువ్వేం చేయబడతావు తెలుసా? కాపాడబడతావు. యెహోవా అనే నామం ఎలాంటి దుర్గమో తెలుసా? బలమైన దుర్గం. ఆ బలమైన దుర్గాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, ఆ వెలుగు నీకు తెలిసినప్పుడు దేనికి కూడా ఏమవ్వో తెలుసా? భయపడవు. దేవుని బిడ్డల్ని పదే హింసిస్తున్నా, విసిగిస్తున్నా, బాధ పెడుతున్నా దేవుడు కను చూస్తూ మాత్రం ఉండదండి. జాగ్రత్త. ఎవరి నీతికి నీ బట్టి, ఎవరి నీతి క్రియలను బట్టి వారికి దేవుడు ఏమన్నాడు? ఆలోచించావా? మనుషులు ఎలా ఉంటారంటే, నా నీతి ఎవడో తెలుసు, ముందు నేను ఎదుటివాడి నీతి సరిగా లేకపోతే వాడిని దారిలో పెడతాననే మూర్ఖత్వంలో ఉంటారు. కానీ దేవుడు అన్నాడు కదా, ఎదుటివాడి కంట్లో ఉండేది నలిసే, నీ దగ్గర పెద్ద దూరమే ఉంది, అది సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవునికి బాగా తెలుసు కదండి. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు మనకి కూడా తారసపడకపోరు. ఆత్మీయతలో కృంగుదలం ఏర్పాటు చేసి ఏమన్నా ప్రతిసారి ఏమంటారు తెలుసా? లేదా ఏం చెప్తారులే అన్న. కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఆడవాళ్ళు కదన్నా, మగవాళ్ళే తినచ్చు. దేవుని యొక్క పరలోక రాజ్యంలో వాళ్ళు వీళ్ళని సపరేట్ అయితే ఏమీ లేదు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని బోధించడానికి దేవుడు ఇచ్చిన శక్తిని కూడగట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాము అంటే దాని అర్థం మీకు తెలియదు. ఆలోచించండి. గురు, శుక్రు, శని, ఆది అన్ని సర్వీసుల్లో మేము కనీసం ఒక 5-6 సర్వీసులు ఉండి దేవుని వాక్యం మీకు చెప్తూ బోధిస్తూ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? మా ప్రియ బిడ్డలు, మన దేవుని యొక్క కావలసిన బిడ్డలు, సంపూర్ణతలో ఎదగాల్సిన బిడ్డలు, శ్రమ పడవలసిన దినములో శ్రమ పడకపోతే ఆత్మీయ సోమర్థనంలోకి వెళ్ళిపోతారు. ఆ ఆత్మీయ సోమర్థనంలోకి వెళ్తే దేవునికి వారు ఉపయోగపడే పాత్రలుగా ఉండరు. దేవుని యొక్క సైనికులుగా ఉండలేరు. అప్పుడు ఆత్మ అల్లాడిపోతుంది. దేవుని యొక్క బిడ్డలుగా ముందుకి కొనసాగలేరు. అయ్యో నేను ఎటుపోతున్నానంటే సింహం ఉంది, చంపబడతానేమో. అర్థమైందండి? దానియేలు సింహం పోల్లో పెట్టినప్పుడు దానియేలు గారు ఏం చేశారు? భయపడ్డారా? చక్కగా కూర్చున్న రాత్రంతా గడిపేశారట. మనం ఒక్క సెకండ్ ఉండగలుగుతామా? ఇప్పుడు రాజమండ్రి ఏరియాలో పెద్ద పులి తిరుగుతుందని ఒక ఘోర మరి వీడియోలు చూస్తున్నాం. దాని నుండి ఎప్పుడు ఎలా తప్పించుకుంటారో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికిన జనాలు లేరా? ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. నువ్వన్నిటికీ సిద్ధపడి ధైర్యాత్మను కూడగట్టుకొని నీ ఆత్మీయతలో ఏమాత్రం కూడా సొమ్మసిల్లొద్దు అన్నాడు. దేవుని వాక్యం మనకు చెప్తుంది కదా, సోలిపోవలదు. మనం ఎప్పుడు కూడా ఏం పడకూడదట అంటే, మన మనసు సోలిపోయే మనస్తత్వంలో మనము ఉండకూడదు. ఎందుకంటే నిన్ను ప్రేమించే నిజరక్షకుడు నీకు తోడుగా ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎంతమంది అయిన వారే ఇబ్బంది పెట్టినా,
నువ్వు నమ్మిన వారిని నిన్ను కష్టపెట్టినా నువ్వు దేవుని యొక్క విషయంలో మాత్రం ఏం చేయొద్దు, సోలిపోమాక, సొమ్మసిల్లిపోమాక, సోమర్తనంతో బ్రతకమాక. ఆలోచించావా? జాగ్రత్త కలిగి దేవుడిచ్చిన ధైర్యాత్మను కూడగట్టుకొని, ప్రభా నీవు నా పక్షమునుండగా నాకు విరోధి. ఆలోచించారండి. కష్టంలో అయినా, నాకు ఎదురయ్యే ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైనా నా యేసయ్య మీరే నా దుర్గమయ్య. ఇది సోమరికి తెలుస్తుందా అండి? ఆత్మీయతకు దూరంగా ఉన్న వారికి తెలుస్తుందా? దేవుని సన్నిధిని అనుభవించే వారికి తెలుస్తుందా? వాక్యం సరిగా గ్రహింపలేని వారికి తెలుస్తుందా? అస్సలు తెలియదు. ఈ రుచి తెలియాలంటే వాళ్ళు ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి, వాక్యం వినాలి, మనసులో పెట్టుకోవాలి, దాన్ని అర్థం చేసుకొని నిజంగా దేవుడు నాకు ఎంత ఆదుకుంటాడా, ఎంత ప్రేమిస్తాడా, నేను ఎంత స్టాండర్డ్గా ఉండాలా దేవుని విషయంలో, ఆత్మీయతలో నన్ను నేను దేవునికి ఎంత దగ్గరగా ఉంచుకోవాలా అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కదల్చా. అర్థమైందండి? మనం కదల్చబడకూడదండి. ఆలోచించారా? ఒక వ్యక్తి పాడతాడు కదా, ఇంటి మీద ఉన్న నేను ఎలాంటి పక్షిని, కన్నీటితో నేను ఏమైపోతున్నాను, కానీ నా దేవుడా ఆ ఒంటరి పక్షినైన నన్ను, కన్నీటితో వేదనతో ఉన్న నన్ను ఆదరించడానికి వచ్చిన బలమైన దుర్గము నీవే. కాబట్టి అవసరాల కోసం దేవుడు కాదండి, నీ జీవితంలో మేలు జరగడం కోసం దేవుడిని వెతకమాక. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక మైండ్లో నువ్వు బాగా ఫిక్స్ అయిపో. నేను దేవుడు నా పక్షాన నన్ను ఎలా ఉంచాలి అని అనుకుంటున్నాడో, దేవునికి నేను ఉపయోగపడే పాత్రగా నన్ను నేను మలుచుకోవాలి. నా ఊపిరి అయిపోయే లోపే నేను యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. సోమర్తనాన్ని, ఆత్మీయత సోమర్తనాన్ని, ఆత్మ బలహీనతని, శరీర కృంగుదలని నేను ఏమాత్రం కూడా రానివ్వకూడదు. ఆలోచించారు ఎంత గొప్ప మాట. అదే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయంలో కూడా దానికి సంబంధించి ఒక రిఫరెన్స్ 13వ వచనం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చెడు తెచ్చును. అర్థమైందండి? సోమరైన కుమారుడు తన తండ్రికి ఏం తెచ్చి పెడతాడు? ఆలోచించారని. ఏ తండ్రి అయినా తన కుమారుడు కీడు తెస్తే భరిస్తాడా? మరి మనమందరము దేవునికి కుమారులమే కదా, మరి మనము ఎందుకు దేవునికి ఏం తెచ్చిపెడుతున్నావు? అవమానం తెచ్చిపెడుతున్నావు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా నడుచుకుంటున్నాం. దానివల్ల దేవుడు బాధపడట్లేదా? అంటే నీ కళ్ళెదురుగా కనిపించే తండ్రి ప్రేమ, బాధ, కన్నీరు నీకు తెలుస్తుంది. అదృశ్యుడైన దేవుడు ఆల్రెడీ నీ కోసం సిలువ భారం మోస్తూ, నీ కోసం ఎంత ప్రాణం పెట్టి అమూల్యమైన రక్తము చిందించి, ఇది నా కోసం కాదు, నేను చేసిన దేని కోసం కాదు, కేవలం నీ కోసం అని చెప్పిన దేవుని మాటలు ఒకరోజు విని మర్చిపోయే స్థితి అయితే అసలు నువ్వు క్రైస్తవ బిడ్డవి కానే కాదు. రక్షణ తీసుకోవడానికి ఉన్న ఆరాటం, రక్షణ తీసుకున్న తర్వాత దేవుని బిడ్డగా కొనసాగించే స్థితిలో లేకపోతే నీవు బుద్ధిహీనుడవే. ఆలోచించావండి? ఖండితమైన మాటలేనండి. మనం మన తండ్రికి మనం అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. ఆల్రెడీ దేవుడు ఆ మాట అన్నాడు కదా, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో. దానికి కారణం ఎవరు ప్రభు అంటే నేనా అని మనం అనుకోవాలి. అందుకని అన్నాడు కదా, వెలుపలి వారి పట్ల, అన్యజనుల పట్ల మీరు చాలా తెలివిగా జీవించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలో నేను ఏం చేస్తాను తెలుసా, నువ్వేనా వెళ్ళేది. ఆలోచించారంటే దేవుని మీద నమ్మకంతో జనాలను వదిలే. మీ చుట్టూ ఎన్ని పెట్టుకున్నా నువ్వు ఎవరిని ఏమి ప్రొటెక్ట్ అనేది చేయలేము. దేవుని యొక్క రక్షణ అనే పాత్రలోకి, ఆయన యొక్క రెక్కల ఆశ్రయదుర్గంలోకి మనం వెళ్ళినప్పుడు మనం కాపాడబడతాం. ఆలోచించారండి? మూర్ఖుడి యొక్క ఆలోచనలు,
బుద్ధిహీనులాగా చేసే పనులు మనము దేవునికి దూరంగా జీవించేలాగా చేస్తాయి, లోకానికి దగ్గరగా వెళ్ళిపోయేలాగా చేస్తాయి. బుద్ధిహీనుడైన కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు. అర్థమైందండి? భార్యని సంతోషపెట్టే భర్తలు కావాలండి. భర్త శిరసే, కానీ భార్య భారం మోసేది. ఆలోచించారా? కావాలనుకుంటే నీకు అవసరం ఏదైనా త్యాగం చేయగలదు. భర్త అనే అహంకార గర్వంతో భార్యల్ని హింసించే వారిగా ఉండకూడదు. ఎందుకంటే మనము మనుషులమే, వాళ్ళు మనుషులే. మనకి మనసు ఉంది, వాళ్ళకి కూడా మనసు ఉంటుంది. మనకి ఎలా కోరికలు ఉన్నాయో వాళ్ళకు కూడా, భార్యలకు కూడా ఉంటాయి. ఆలోచించారా? జాగ్రత్తగా ఉండండి. ఒక వివాహం చేసుకున్నాక స్త్రీకి ఏమైందంట? స్వతంత్రత కోల్పోతున్నారండి, మానసికంగా కృంగిపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి అనేలాగా చేసేలాగా భర్త యొక్క జీవితాలు ఉంటున్నాయి. బుద్ధిహీనత ప్రవర్తన ఉండకూడదు. దేవుడు చెప్పాడు, నిజమే, పవిత్రమైన వివాహాన్ని పవిత్రంగా ఉంచుకో. అపవిత్రం చేసి అపనమ్మకంతో బ్రతుకుతూ మానసిక వేదనతో కురిగిస్తూ చీటికి మాటికి తిడుతూ కొడుతూ హింసించి బాధించి వీడితోనా నా జీవితం అనుకునేలాగా ఉండే భర్త కరెక్ట్ అంటారా, భార్య కరెక్ట్ అంటారా? జాగ్రత్త పడాలి. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం దేవునికి కావాల్సింది. కానీ ఈ ఇద్దరి మధ్య వచ్చే గొడవల వల్ల వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుని దేవునికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి వరకు వెళ్తే వారిని గురించి దేవుడు తప్పకుండా ఖండిస్తారు, బుద్ధి చెప్తారు. సంగమునకు శిరసై ఉండాలి మనం. దేవునికి కావలసిన బిడ్డలు. ఒక భార్యభర్త ఇంకొకరికి ఎలా ఉండాలో తెలుసా? మాదిరికరమైన జీవితం గడిపేలాగా ఉండాలి. అంతేకాని భార్య వచ్చి భర్త గురించి వీడా ఎందుకు చేసుకున్నానే, మీ ముందు ఇంటే నటిస్తాడు, వాడి సంగతి ఏంటో నాకు తెలుసు అని అనకూడదు. ఆలోచించారండి. భర్త వచ్చి భార్య గురించి నీకేం తెలుసు ఆమె సంగతులు అని చెప్పి ఆమె గురించి చెప్పేలాగా ఉండకూడదు. ఇద్దరు అన్యోన్య సంబంధం కలిగి పవిత్రమైన జీవితం కలిగి ఇద్దరు దేవుని సన్నిధికి ఆనందంతో తమ యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ రాగలగాలంటే, అది లేని పక్షంలో దేవునికి ఉపయోగపడే పాత్రగా జీవితం, మనుషుల కోసం జీవించొద్దు, దేవుని కోసం జీవించడం నేర్చుకోండి. అలాంటి బంధాల కోసం వెంటాడి ఈ జీవితకాలపు నటుల్లో తమకు తామే మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికల్లో భార్యల గురించి, భర్తల గురించి ఎంత లిస్టు రాసుంచారో పౌలు గారు. మీరు అది ఒకసారి తెలుసుకుంటే జాగ్రత్త కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి సోమరితనంగా మనం ఉండొద్దు. సోమరి తినడానికి చెయ్యి తన పాత్రలో ముంచుతాడు, కానీ తిరిగంట ఆ చెయ్యి తన నోటి దగ్గరికి తీసుకుని తినడానికి కూడా చేయలేడట. అర్థమైందండి? అందుకని సోమరిని ఏమన్నాడు? సామెతల 6లో అన్నాడు కదా, సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా నువ్వు? నిజమే కదండి. ఎప్పుడైనా చీమలు ఉంటే వాటిని మ్యాక్స్ని చంపడానికి ముందు వాటిని ఒకసారి గమనించండి. వాడికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను వాటికి దొరుకు కాలమందే అవి ఏం చేస్తున్నాయట అంటే తన కాలం ఎండైపోయే లోపే ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. మనము మన ఊపిరి అయిపోయే లోపే, గాలిలో కలిసిపోయే లోపే జీవాహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మన ఆత్మకి, మన శరీరానికి మాలిన్యం అంటకుండా కాపాడేది మనం తీసుకునే మరి మంచి ఫుడ్ అయితే కాదు. ఈ యొక్క జీవాహారం, జుంటె తేనె దాళ్ళ కంటే అమూల్యమైన జీవాహారం ఉంది వచ్చేసారా, అది మనల్ని ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. జాగ్రత్త పెట్టుకోండి. మూర్ఖపు మాటలొద్దు, కపట మరి సోమరితనం అనేది మనలో రానియొద్దు. మూడో మాట ఇక్కడ మనం 17 నుంచి 28 వరకు చూసుకుంటే
కపటపు మాటలు. ఏమండి? మోసపూరితమైన మాటలు చెప్తారట. చూడండి 23వ వచనంలో, చెడు హృదయమును ప్రేమగల మాటలు పెదవులు కలిగి ఉండుట. ఎట్లాంటి పెదవులు అంటండి? ప్రేమగల మాటలాడు పెదవులు. అబ్బా, వాళ్ళ హృదయం చెడుగా ఉంటుందట, మాటలు మాత్రం ఎలా మాట్లాడతారట? ప్రేమగల మాటలు. దీన్ని అంటారు కదా, అరే బాబు లోపల ఒకలాగా బయటకు ఒకలాగా. అర్థమైందంటే ఇలాంటి తత్వం క్రైస్తవ జీవితాల్లో ఉండకూడదు. ఉండడం అనేది కరెక్ట్ అనేది కాదు. వాడు కపటపు హృదయం కలిగిన వాడు. ఇవన్నీ దేవుడికి మన గురించి తెలుసు కాబట్టి. ఓ పాట కూడా ఉంటుంది కదా, కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీవు దేవునికి ఇచ్చినా చాలునా అని. అర్థమైందండి? అట్లాంటి హృదయం, నటనా జీవితం. పాస్టర్ గారు తిడతారనో లేకపోతే ఎదురైనప్పుడు అడుగుతారనో ఎస్కేప్ అయ్యేవాళ్ళు మేము వాళ్ళని చూసి మనకి తెలుసు కదా అడుగుతామని ఎస్కేప్ అయ్యారులే అనుకుంటూ ఉంటాం. రాని ప్రతి వారిని మేము గుర్తిస్తాం, దేవునికి మొరపెడతాము. ప్రభువా, ఈరోజు ఈ దినమును రానివ్వాలి, రేపటి దినమున నిశ్చితమైతే ఒక దినములోకి పూర్తయిపోయే మా ఆయుష్ ఒక క్షణంలోపే. కాబట్టి మేము అలాంటి స్థితిలో ఉండకుండా నిశ్చితమైతే రేపటి దినమున కలుసుకునేలాగా ఆరాధించుకునే పాత్రలుగా మమ్మల్ని ఉంచుందని మేము బ్రతిమాలుకుంటాం. చెడు హృదయం వద్దు, కపటమైన మాటలు వద్దు. లోపల చెడుగా పెట్టుకొని పైకి ప్రేమ గల మాటలు మాట్లాడువాడట ఎలా ఉంటాడట? ఇది ఇందాక సరిగా మేము చదవలేదు. ఉత్తర ప్రత్యుత్తరాలప్పుడు కరెక్ట్గా ఇది మీరు సరిగా చేయలేదు. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులు కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో. మంటి పెంకు తెలుసు కదండి, కొండ పెంకు. దాని మీద తీసుకొని ఏ కోటింగ్ వేయాలట? ఎప్పుడైనా గమనించారా? పైకి ఎంత బాగా కనపడుతుందో, ఎంత బాగా కనపడుతుందో, కానీ లోపల దాన్ని తీసుకొడితే ఏమైంది? ఆలోచించారా? మన హృదయం అలాంటి స్వభావంతో ఉందా దేవుని దగ్గర? అది సరైనది కాదంటాడు. అలాంటి వాడట 24లో అంటాడు, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో ఏం దాచుకుంటాడట? ఈ లోకంలో పాపం ఎంతలా విస్తరించిపోయి ఒకరినొకరు చంపుకొని కొట్టుకొని నాన్న హింసలు పెట్టి చంపుతున్నారే, వీడు పగవాడు కాదా? అపవాది సంబంధి కాదా? పెదవులతో మాయ చేసి అంతరంగంలో ఒక చెడు ఆలోచన కలిగి చెప్పట్లేదా? ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది కదా ఒక అమ్మాయి జీవితం ఏమైపోయింది చూడండి. ఎర్లీ మ్యారేజ్. ఆలోచించారండి ఏమైంది? తన గర్భవతి అయితే ఏంటి, నాకేంటి అయితే ఏంటి, నా కోపాన్ని నేను ఏమాత్రం కంట్రోల్. మూర్ఖుడా అలాంటి భర్త. ఆలోచించారండి. మళ్ళీ తెలివితేటలతో వెళ్ళి ఏమంటారో తెలుసు, నేనే చేశా, ఈ కారణం వల్ల చేశా. ఏదైతే ఏంటి, ఒక మనిషి ప్రాణం పోయలేని నీవు ప్రాణం తీసే హక్కు నీకు ఎక్కడిది? చేతనైతే ఉండు, లేకపోతే వదిలే. ఎంత మృగాలైపోతున్నారండి. వాళ్ళ పెట్టి కొట్టి 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 చంపేంత మూర్ఖత్వం. అది ప్రేమ ఉంటుందా? వాడికి ఎంత కపటగల. వాళ్ళ అమ్మ చెప్తుందండి, ప్రేమగా ఉన్నారనుకున్నామండి మేము, బయటికి నవ్వాడండి, చంపుతూ నవ్వుతున్నాడట కదా. అసలు ఒక్కొక్కటి వింటుంటే వీళ్ళు ఎంత మూర్ఖతలోకి వెళ్ళిపోతున్నారు. అయ్యో, అలాంటి వాళ్ళని ఆదరించే వాళ్ళు లేకపోయారే. పక్కనే ఉన్నారు తల్లిదండ్రులు, కానీ కాపాడుకోగలిగారా? ఒక ప్రాణం ఎంత గిలగిల కొట్టుకొని ఉంటుందో కదా. ఆలోచించండి. క్రైస్తవ బిడ్డలను మనమే తినకూడదండి. మన గ్రామాల్లో మనమే చూడకూడదు, మన ఇళ్లలో మనమే చూడకూడదు. మన మూర్ఖ హృదయాలు కాకూడదండి. క్రీస్తు ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. లోబడే జీవితం, అతకబడే జీవితం, క్షమించే గుణం, ప్రేమించే గుణం, జాలి గుణం,
తప్పులు సరి చేసుకునే గుణం ఉండాలి. ఎంతసేపు ఒకరిదొకరు ఎత్తి పెట్టుకోవడం కాదు. నీ బ్రతికింతే అంటే నీ బ్రతికింతే అనుకుని ఎన్నాళ్ళు బ్రతుకుతాం? ఆలోచించారా? ఆ బ్రతుకు మనకి సరైనది కాదండి. జాగ్రత్త. ఇంకా అంటున్నాడు, వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వారి హృదయంలో ఎన్ని ఉన్నాయట. అమ్మో, అసలు ఈ మధ్య తల్లిదండ్రులు కూడా ఒకరెవరన్నా వచ్చి బాధలు చెప్తుంటే అర్థం చేసుకోక ఎట్లాగమ్మా, సరి చేసుకోండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు తప్ప అర్థం చేసుకునే మనస్తత్వాలు లేవండి. ఇలాంటి ఎన్ని బయటకు వస్తున్నాయో. ఇక్కడ అంటున్నాడు కదండి, వాడు దయగా మాట్లాడతాడు కానీ వాడి మాటలు ఏం చేయొద్దు అంటున్నాడు, నమ్మొద్దు. ఎందుకంటే వాడు యొక్క హృదయంలో 7 ఉన్నాయట ఏ కృత్యములు, కానీ వాడు అది బయట పెడతాడా? పెట్టడు. అపవాది కూడా మనల్ని అలా ఏం చేస్తుందో తెలుసా? పట్టి పీడిస్తుంది. ఎందుకంటే అపవాదికి మనం చెడుగా కనపడమే కావాలి, కానీ దేవునికి మనం మంచి సువాసన వెదజల్లే పరిమళ వాసనకు ఉండే పెట్టెలుగా ఉండడం కావాలి. ఆలోచించారా? మంచి చేసిన వాడు అంటే నేను మంచి చేసి ఎదుటి దగ్గర ఏమనుకోవాలి? గొప్ప అనిపించుకోవాలి అనుకోమాక. కానీ నీలో ఏముందట? చెడు లక్షణాలు దాక్కున్నాయట. ఒక నీ అంతరంగంలో ఏముందో మనం చూడలేకపోవచ్చు, కానీ ఒక నీ అంతరంగంలో ఏముందో తప్పకుండా ఎవరు చూడగలరండి? దేవుడు చూస్తాడు కదా. మనమే అంటాం, చూచుచున్న దేవుడవు నీవే ప్రభువా. ప్రతి ఒక్కరి బాధ, దేవుని నమ్ముకోకుండా నశించిపోయే ఆత్మలు విలువెల్లాడుతుంటే, అయ్యో దేవుని వైపు చూడలేదే, దేవుని నమ్మినుకున్న బిడ్డలు కూడా ఎందుకు ఇలా అయిపోతున్నారనే బాధ ఎంతగా ఉంటుందో తెలుసా అండి. జాగ్రత్త పడాలి కదా. మత్తయి సువార్తలో ఇది ఇలాగా పెట్టుకోండి, ఇది చూసుకుని మనం మళ్ళీ వెళ్దాం. వాడు ఇక్కడ ఒకసారి చూడండి, 26వ వచనం, వాడు తన ద్వేషమును కపట వేషాన్ని దాచుకొనును, సమాజములో వాని చెడుతనము అతనికి ఏదో ఒక రోజు బయలుపడకుండా ఉండదు. నాకు ఇలాంటి వాళ్ళు తారసపడకలేరు. వాళ్ళని అలా గద్దించడానికి బదులు ఏమంటారో తెలుసా? ఈ మధ్య మీలో ఎందుకు మార్పు వచ్చింది, మీ ప్రవర్తన ఇలాంటి ప్రవర్తన కాదు, సరి చూసుకో, జాగ్రత్త పడు. 1-2 సార్లు చెప్తా వ్యక్తులతో, సరి చేసుకుంటే వీరు మన యొక్క ఆత్మీయ బిడ్డలు అనుకుంటా. సరి చేసుకోకపోతే దేవుడు అన్నాడు కదా, ఎవరికైనా 1-2 సార్లు చెప్పు, తర్వాత వారిని దేవుని చిత్తానికి వదిలే. ఆలోచించారండి? దేవుని యొక్క విషయంలో ఆత్మీయతంగా ఎలా వృద్ధిల్లాలో తెలియని మూర్ఖుడు శరీరపరమైన లోకపరమైన విషయాల్లో మాత్రం దూసుకుని వెళ్ళిపోతున్నానని తల ఎగరేసూతూ బ్రతుకుతున్నాడు. ఎంతకాలం నీ బ్రతుకు? ఒక దినమే, ఒక క్షణమే అనే మాట మైండ్లో ఉంటే ఏం మాత్రం కూడా నీవు నీ ఇష్ట ప్రకారంగా జీవించలేవు. ఎందుకంటే మన నీతి క్రియలు ఎప్పటి వరకు ఉంటాయో తెలుసా? భూమి మీద ఉన్నంత వరకే మనం సంపాదించుకునేది. చనిపోయిన తర్వాత నీతి క్రియలు చేయాలనుకోవటానికి లేదు. ఎందుకంటే మన ప్రసంగి గ్రంథంలో ఆల్రెడీ చూసాం, నువ్వు చేయనిదేదో అది భూలోకంలో ఊపిరుండగానే చేయి. ఎందుకంటే నువ్వు పోయే పాతాళమందు నువ్వు చేయడానికి పనైనా ఉపాయమైనా లేదు. జాగ్రత్త పడతావా? ఎన్ని వాక్యాలు మనకు తెలుస్తున్నాయి, కానీ మనం ఆచరణలో పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే మనము కపట మోసపు వారమా, మూర్ఖులమా, సోమరులమా? ఈ మూడిట్లో నేను ఏదొక దానిలో ఉంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడి విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలనే ఆలోచన కలిగి ఉండాలి. కపట వేషము, ద్వేషము దాచుకుని నా ఏదొక రోజు బయటపడుతుందట. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి. ఈ మాట ఒక చోట జరిగింది, మీకు గమనించారా?
యేసు ప్రభు వారి సమాధికి ఏం పొర్లించారు? ఆయన వచ్చేస్తాడు, తిరిగి లేస్తానని ముందుగానే చెప్పాడు. కాబట్టి ఎంత పెద్ద రాయి పెట్టారట, అర్థమైందండి? పెద్ద రాయి, ఎంతో బరువైన రాయి పెట్టి అక్కడ కాపలాకి 2 మనుషులు చూస్తే ఆ పునరుద్ధాన దినమున ఏమైందంట, దొర్లుకుంటూ ఆ రాయి వాళ్ళ మీదకే వచ్చిందంట. ఆలోచించారా? ఒకళ్ళు మోసం చేయాలని నువ్వే కొంట తవ్వుకోమాక, తప్పకుండా అది తిరిగి నీ మీదకే వస్తుంది. ఆల్రెడీ మనకి మొర్దెకై హామాను గురించి కూడా ఈ విషయము తెలుసు. హామాన్ ఎంతో తెలివితో జ్ఞానంతో నడుచుకుంటున్నాను, రాజుకి నేను చాలా దగ్గర వాడిని అయిపోయాను, కాబట్టి నేను ఏం చెప్పినా, ఎంత కపటాన్ని లోపల పెట్టుకొని ద్వేషాన్ని పెట్టుకొని నేను పైకి ప్రేమగా రాస్తూ మాట్లాడినా బయలుపడదేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఎలా చేశాడు ఆలోచించానండి. తన ప్లాన్ అంతా మొర్దెకైని ఉరిదీయించాలని. మనుషులు కూడా అంతే, చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఎంతసేపు భర్త చెప్తాడు భార్య మీద, భార్య చెప్తుంది భర్త మీద. ఆలోచించారండి, ఎంతసేపు ఇదే పోరాట యుద్ధంలో గడుపుతారు. కానీ మేము దేవునికి దగ్గరగా ఉంటున్నాం, దేవుని యొక్క ఆత్మీయతలో ఎదురుతున్నాం అనే ఆలోచన ఉండదు. కొన్ని ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాకు అనిపిస్తుంది, ఇది నిలిచి ఉండే భక్తి గల కుటుంబం అయితే కాదు. ఎన్నిసార్లు గద్దిస్తాం, ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తాం అని అనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్త కలిగిన కుటుంబం కట్టబడుతుందండి. మాటకి విలువిచ్చే కుటుంబం కట్టబడుతుంది. ఆలోచించావా? దేవుని భక్తి ప్రేమ కలిగిన, దేవుడు అంటే భయం కలిగిన కుటుంబం కట్టబడుతుంది. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మాకు తెలుసులే మేమేంటో అనుకునే పరిస్థితిలో ఉంటే ఎంత బాధ, ఎంత విచారం. ఏ వ్యక్తి కూడా ఎక్కువ శక్తి సహనాన్ని కలిగి భరించగలిగిన సహనం యేసు ప్రభు వారి కంటే ఉండలేదండి. ఆలోచించారా? దేవుని జ్ఞానము మనకు లేకపోతే మనం పడిపోతాం. దేవుని భయం లేకపోతే అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళిపోతాం. ఆలోచించండి, నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిది. ఆలోచించారా? తగలబడక ముందే, వాడిపోకముందే, ఎండిపోకముందే, నీ యొక్క అందము మరి దేనికి పనికిరాని స్థితికి మరి ఉండక ముందే, నీ రూపాన్ని నువ్వు కోల్పోక ముందే నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి దగ్గరగా రా. నీ హృదయంలో కపటంతో రామాక, నీ హృదయంలో నటన జీవితంతో దేవుని దగ్గరికి రాకూడదు. పేతురు అలాగే వచ్చాడు. ఆ దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నాడు? దేవుడా, నేను నీకొక పర్ణశాల, నాకొక పర్ణశాల, యోహాను గారికి ఒక పర్ణశాల కట్టించేద్దాం అన్నాడు. అలాంటి పేతురు చివరికి ఏమన్నాడో తెలుసా? యేసు ఎవరో నాకు తెలియదు, అమ్మాయి ఆయన ఎవరో నేను ఎరుగును. యేసు ప్రభు వారు ముందే చెప్పాడు, నేను ఎరగనని ఒకటి కాదయ్యా. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? అర్థమైందండి? కపట హృదయం దేవునికి తెలిసిందా లేదా? ఇస్కరియోతు యూదా పస్కా పండగప్పుడు బల్ల రొట్టె ఇస్తుంటే దేవుని దగ్గరికి తీసుకొని చక్కగా కపటమైన పెదాలతో ముద్దు పెట్టుకుంటుంటే, ప్రేమగా ముద్దు పెట్టుకొని ఒక దైవజనుని అప్పచెప్పాలని చూస్తున్నావా యూదా? అర్థమైందండి? ఎంత ఎంత ఉందండి దేవుని దగ్గర. ఇలాంటి వాళ్ళు మీకు కూడా ఎదురవుతారని చెప్తున్నాడు. కాబట్టి వివేకం మీకు అవసరమనే చెప్తున్నాడు. జాగ్రత్త కలిగిన వారికి ఉండమనే చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చూసుకుందాం. 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో, చూసారండి, ఇలా కపట నటనాలు చేసేవాళ్ళంట. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ
అర్థమైందండి. సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఎవరికి చెప్తున్నారు యేసు ప్రభువారు ఈ మాట? తాము జ్ఞానులం అనుకుంటూ బ్రతుకుతూ ఉన్న శాస్త్రులకి పరిసయ్యులకి ఈ విషయాన్ని హెచ్చరిక చేస్తున్నారు. ఈనాడు ఈరోజు కూడా వాళ్ళు తమకు తాము జ్ఞానులం అనుకుంటూ బ్రతికేవారు లేకపోలేదు. ఆలోచించాలండి. అయితే అంటున్నాడు కదా, వాళ్ళు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉంటారు. ఎందుకంటే మనకి తెలుసు ఎంత తీస్తారండి సమాధి? 6 అడుగులు. కరెక్ట్గా మీరు చెప్పండి. 3 అడుగులు లోతు ఉంటుంది, 6 అడుగులు ఏముంటుంది? వారు అంటే వెడల్పు ఉంటుంది కదండి. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఖాళీ సమాధులు చూడండి, చూసినప్పుడు ఒక ఆలోచన రావాలి, రేపు ఏదో ఒక రోజు నాకు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇంతమంది ఏడుస్తున్నారు, ఇంతమంది ఇతని గురించి నీతి క్రియలు చెప్తున్నారు, తిను దేవుళ్ళు ఎలా ఎదిగారో చెప్తున్నారు. నేను ఎలా ఎదగాలి, నా యథార్థతను ఎలా కాపాడుకోవాలి, నీతిగా నేను ఎలా బ్రతకాలి? ఆలోచించాలండి. నీ నీతి క్రియలు నీతో వస్తాయి. జాగ్రత్త కలిగి జీవించు. భూమి మీద ఉండగానే నీ నీతిని నువ్వు సంపాదించుకో. నీతి కొరకు నువ్వేం కలగాలో తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి చెప్తూ ఉన్నారు కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడే రోజు వస్తుంది. హల్లెలూయా. దేవుని మాటల్లో ఎంత ఉంటుందో ఆలోచించండి. నువ్వు ఆకలి దప్పులు నీతి కొరకు తృప్తిపరచబడతావు. నీతిని సమాధానాన్ని వెంటాడు. నీతి సమాధానాలు ఒకదానికొకటి ఏం పెట్టుకున్నాయట? అర్థమైందండి. మనం అంతలా జీవించాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నీవు అది లేక లోపల ఎలా ఉన్నావు? ఆ యొక్క ఖాళీ సమాధిని చూసినప్పుడు చుట్టూ జనాలుండి ఆ శవంతో మరణించిన వ్యక్తిని దానిలో పెట్టినప్పుడు అర్థమైందండి, నాది కూడా ఒకానొక రోజున అదే పరిస్థితి. పెట్టిన తర్వాత ఏమేసేస్తారు? ఇక ఏమేస్తారు చెప్పండి? మట్టి కదండి. మట్టేసి ఏమంటారు తెలుసా? నీకు మాకు ఏమైపోయింది? క్లోజ్. అదేంటి, నువ్వెంతో ప్రేమగా చూస్తున్నాడు కదా, నీ దగ్గరే ఉండాలి కదా, ఉంచుకుంటారా? అలా ఉంచుకుంటే ఏమంటావు? బుద్ధి లేదేరా అంటారు. ఆలోచించారండి. జాగ్రత్త కలిగిన వారిగా ఉండలేకపోతే, ప్రవర్తన సరిచేసుకునే వారిగా ఉండలేకపోతే పడిపోతాం ఆత్మీయతలో. అందుకనే మనము వెళ్ళాలి. ఆ బరియల్ కార్యక్రమం జరిగేటప్పుడు వెళ్ళాలి. ఆ వ్యక్తి మరణించిన వ్యక్తిని చూడడానికి వెళ్ళాలి, గమనించాలి. నేను నేర్చుకోవాలి. నాకు కూడా ఒకానొక రోజు దినము దగ్గరగా ఉంది. ఖాళీ సమాధిని చూశారు. తర్వాత అది మట్టేసిన తర్వాత 2వ రోజు 3వ రోజు వెళ్ళి దాన్ని అలికి దాని మీద దండలేసి మంచిగా దాన్ని అలంకరించి వస్తారు. తర్వాత నెమ్మదిగా ఏమైపోతే శరీరం, మెదడు మొత్తం అంతా ఒకదానికొకటి కుళ్ళిపోయి 4 రోజులకి సమాప్తి అయిపోయి ఏం మిగులుతుందండి? ఎముకలు మిగులుతాయి. నేను తవ్వి చూస్తాననుకుంటావా? ఒక శవం గురించి ఇలా చెప్పుకుంటున్నామంటే దేవుడు మనుషుల గురించి చెప్తున్నాడు. అలాగే మీరు వెలుపల ఎలా ఉన్నారట? మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మనిషి ప్రవర్తన ఇలాంటిదట. దేవునికి మనుషులు ఈ విధంగా కనపడుతున్నారట. సరి చేసుకోవాలా లేదా? ఎందుకంటే దేవుడు అనేక చోట్ల చెప్తూ ఉంటారు, మీరు సమాధానం చెప్తారు కానీ మీరు ఏం పడరు. ఆలోచించారండి. ప్రభువా నన్ను పిలుస్తారు కానీ
అవి పెదవుల వరకే, హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. దేవుడికి మనకి ఎన్ని తెలిసి చెప్తున్నారా తెలియక అంటే, సమస్తము ఎరిగిన దేవుడు. మీలో కపటమా మనుషులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, అతి భక్తి పరులు ప్రమాదమే, అతి భక్తిహీనతలో ఉండేవాళ్ళు ప్రమాదమే. ఆలోచించండి. ఇక్కడ ఒక్కొక్కరు ప్రార్థన వింటున్నప్పుడు వాళ్ళ గురించి ఎవరన్నా వచ్చి ఏమన్నా చెప్పారనుకో, మేమన్నా అయ్యో అదేంటి అంత భక్తిపరుడుగా దేవుని ఎదుట క్షమాపణ గుణంతో అంత బాగా ప్రార్థన చేస్తున్నారు కదా అంటే, అతని నీతి క్రియలు మీ ఎదుటే, అతని నీతి క్రియలు మా ఎదుట కనబడటం లేదు అన్నప్పుడు, ఆ సాక్షి జీవితం విన్నప్పుడు మనసుకి ఎంత వేదన వస్తుందో తెలుసా అండి. అయ్యో ఏమైపోతుంది, మనుషులు విన్న వాక్యాన్ని ఏం చేసేసుకుంటున్నారు. ఆ జీవాహారం ఎందుకు వారిని ఖడ్గమ్మని వాళ్ళ హృదయాల్లో దూసుకుపోలేదు? ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యతను బట్టియే. జాగ్రత్తగా ఆలోచించారా? ఇలాంటి మూర్ఖపు మనుషులైతే మారండి. మేము వింటున్న వాళ్ళల్లో కొంతమంది గురించి ఈ విన్నప్పుడు బాధ వేదనకరంగా ఉంటుంది. వేషధారణ వద్దండి దేవుని యొక్క స్థితిలో. మీ మీ ఇళ్లలో వద్దు, దేవుడిని నమ్మానని చెప్పుకున్న సంఘంలో వద్దు, నీవు నమ్మి ఉద్యోగం చేస్తున్న నీ వ్యక్తుల వద్ద వద్దండి. మారండి, మారండి, ఎక్కడైనా మారండి. ఒక్క దినము నీకు మరణ దినం రాబోతుంది, అది నీకు తెలిసి మాత్రం రాదు. నీకు తెలిసేమో నీ పుట్టినరోజు ఎప్పుడు అంటే ఈజీగా చెప్పేస్తావు. నీ మరణదినం ఎప్పుడు అంటే చెప్తావా? చెప్పలేవు, తెలియదు కాబట్టి. అందుకని ఏమంటున్నాడు తెలుసు, 90 కీర్తనలు అంటాడు, ప్రభువా మా దినమును మేము లెక్కించుకొనుట విధంగా మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయము. 90 కీర్తనలో ఉంటుంది. అందరూ ఎలా చూస్తున్నారు ఒకసారి చూడండి. ఎన్నో వచ్చినాం? 12వ వచనం. అందరు తీయండి, అందరికి జ్ఞాన హృదయం కావాలి. 90వ కీర్తన 12వ వచనం అందరు తీయాలి. చదవం. ఇదిగోండి, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. అర్థమైందండి? మరి ఇంకెంతకాలం కపట వేషధారణ హృదయంతో జీవిస్తావు అంటావు. ఇంకా 3 monthsలో నా పుట్టినరోజు, 2 monthsలో, లేకపోతే 1 month 15 days, 1 week 3 days, 2 days, 1 day, ఇటుడే అని చెప్పేసుకొని బర్త్డే సంబరాలు చేసుకుంటూ ఆనందపడతాం. పర్లేదు, దేవుడిచ్చిన నీకు మరో సంవత్సరం దయా కిరీటం అనుకో. కానీ నీ డెత్ డే నువ్వు చెప్పలేవు. ఆలోచించావంటే, కానీ నీ డెత్ డే కానీ నీ రిజాయిస్ డే కానీ అంటే నీ పునరుత్థాన దినము కూడా ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. కాబట్టి ఆయనకి నీ చేతిని అప్పు చెప్పుకో, ఆయనకి నీ హృదయాన్ని అప్పు చెప్పుకో, ఆయనకి నీ బ్రతుకుని అప్పు చెప్పుకో. దేవునికి దగ్గరగా జీవించు. దేవుడు నాకు ఇష్టం లేదన్న వాటిని, ఆ కపట వేషధారణ జీవితాన్ని వదిలిపెట్టే. ప్రతి వ్యక్తి దగ్గర మంచి సాక్ష్య జీవితాన్ని సంపాదించుకో. ఈ లోకంలో ఏ వ్యక్తితో మనకు నచ్చినట్టు ఉండలేము. దేవుడి జ్ఞానంతో మనం ఏం చేయాలో తెలుసా? చక్కగా వెతుక్కోవాలి. అదే అంటున్నాడు, మీరు అలా ఉండడం వల్లే నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 11వ అధ్యాయం, త్వరగా 2వ కొరింథీయులు 11వ అధ్యాయం 13వ వచనం. ఏలైనగా అట్టివారు ఇక్కడ చూడండి, కొంతమంది అంట క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసకాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము? అసలు మనం ఆశ్చర్యపడటం కూడా కాదంట. అయ్యో, చర్చిలో భలే పాటలు పాడతాడండి, భలే ప్రార్థన చేస్తారండి, ఆ వ్యక్తి నెంబర్ 1గా ఉంటాడండి. ఓకే, వెరీ గుడ్.
మంచి నమ్మకస్తుడు అనుకొని ఫిక్స్ అయ్యాం. బయటికి వెళ్ళిన తర్వాత చూడండి వాడు ఇలా అంది అన్నప్పుడు అది నువ్వు ఆశ్చర్యపడాల్సిన విషయం కాదంట. ఎందుకంటే ఇలా ఉన్నారట వేషధారణ జీవితంతో. కానీ అలాంటి వారిని వెతికి పట్టి సరైన స్థితిలో నువ్వు నడిపించగలిగితే ఈ ప్రయాసని దేవుడు చూస్తారు. అర్థమైందండి? మనుషులు చూడనవసరంలా మన ప్రయాస. అర్థమైందండి? దేవుని యందు భక్తి గల వాడికి ఉంటుంది, నేను పడిపోయినను తిరిగి లేతునన్న నమ్మకం నాకు కలదు. భక్తి లేని వాడికి, సోమర్తనంతో బ్రతికే వాడికి ప్రార్థన ఏమంతంలే, ఈరోజు కూడా వెళ్ళాలా, ప్రతిరోజు వెళ్ళమని ఉందా బైబిల్లో, నాకు ఇది చేయకూడదు అది చేయమని బైబిల్లో ఉందా, నాకు చూపించు అనే మూర్ఖుడు, కపట హృదయం కలిగిన వాడు వేషధారణ జీవితమే. చూసి నమ్మే ఉంటావా నువ్వు ప్రతిదీను? ఇస్కరియోతు యోధామేమో ఒకసారి చూసుకో. జాగ్రత్త పడు. ఏది మంచో ఏది చెడు వివేకంతో గ్రహించడం కావాలి మనుషులకి. అయితే అంటున్నాడు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకుల్ని నీతి పరిచారకుల వేషము. అర్థమైందండి? ఎలాంటి పరిచారకులు ఉన్నారటండి? వెలుగుదూత వేషం వేసుకునే నీతి పరిచారకులుగా ఉన్నారు గనుక ఏమంటున్నాడు? అలాంటి వారిని గురించి చెప్పుకోవడం గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి ఏం రాబోతుంది. అర్థమైందా? మనం చేసే పనులను బట్టి మనకి ఎండింగ్ డే రాబోతుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఒక కోర్సుకైనా ఎండింగ్ డే ఉంటుంది, డాక్టర్ ఇచ్చిన మందులకైనా ఒక ఎండింగ్ డే ఉంటుంది. అవునా కాదా అండి? డాక్టర్కి నేను 500 కట్టాను కాబట్టి 500 అంటే కుదరదు. అర్థమైంది? ఇది ఎన్నాళ్ళ వరకు అంటే అక్కడ వరకే, 15 days అయినా ఇది పని చేస్తుంది అంటే అక్కడ వరకే. దేవుడు కూడా మన లైఫ్కి ఒక ఎండింగ్ డే ఉంది. ముందుగానే జాగ్రత్త పడండి, నీ క్రియల్ని సరిచేసుకోండి అన్నప్పుడు విని ఊరకు వదిలేసారమైతే మనది వెలుగుదూత వేషమే, కపట వేషమే, నీతి అనుసరణ లేని వేషమే. జాగ్రత్త పడాలి అనుకున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడే, ఒక దినములోనే ఒక సెకండ్లోనే అంతమైపోయే నీ ప్రాణమును గురించి భయము కలిగి ఇకనైనా మార్చుకొని పశ్చాత్తాప హృదయంతో నీ చుట్టుపక్కల వారితో నువ్వేం కలిగి జీవించాలి? మంచి సాక్ష్య జీవితం, దేవుని ఎదుట సాక్ష్య జీవితం నువ్వు కాపాడుకొని నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే స్థితిలో ఉండాలి. లాస్ట్ ఒక మాట చెప్తాను చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం. భక్తిహీనుల కుటుంబము నిస్సంతవగును, లంచగొండుల గుడారములు అగ్ని. ఇక్కడ కపటం వేసుకొని ఎంతగా జీవించినా ఒకానొక టైంలో అంతా ఏమైపోతాయి? కాల్చివేయబడే పరిస్థితికి వెళ్తాయి. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందులు, వారి కడుపున ఏం పుట్టును? కాబట్టి కపటపు నటనలు లేనట్టి హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని ఎదుట మరి నీతి వేషము ధరించుకుంటే దేవునికి తెలుస్తుంది. నువ్వు సంఘంలో కూర్చుంటే సంఘంలో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు అంతం అనేది రాకపోతుంది. ఆ వచ్చే టైంలోనే నువ్వు సెటరేట్ అవ్వకపోతే నువ్వు కాల్చబడే స్థితికి వెళ్తావు. కపటము అనేది కంటామని ఇక్కడ రాయబడి ఉంటే దేవుడు మనకి చెప్పకుండా ఏది చేయలేదు. ప్రతిదీ మనకి చెప్పారు, సరి చేసుకోమన్నారు. సరి చేసుకోకపోతే ఎలా కఠినమైన శిక్ష ఉంటుందో చెప్పారు. సరి చేసుకుంటే నీకెంతటి గొప్ప బహుమానము నీకు దక్కబోతుందో కూడా చెప్పారు. కాబట్టి లోకంలో మనుషుల్ని మోసం చేయటానికో, నువ్వు నీ వెళ్ళే సంఘంలో మోసం చేయటానికో దుష్కార్యము నీతి వేషం ధరించుకోవద్దు. పరిసయ్యులు శాస్త్రులాగా వేషధారణ జీవితం వద్దు. కపట నటన హృదయం వద్దు. మూర్ఖపు మాటలొద్దు. సోమర్తనము జీవితం
గుర్తు. దేవునికి ఇలాంటి వారు అసఖ్యులు. దేవునికి కావాల్సింది యథార్థ హృదయం కలిగిన వారు, నీతిని అడిగేవారు, భక్తితో నడుచుకునేవారు. వాళ్ళ భక్తి సద్భక్తి అయి ఉండాలి. పరిశుద్ధుల సహవాసం కోరుకోవాలి. వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమని ఇతరులకు పంచేవారిగా ఉండాలి. దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వారే. ప్రభా, నీ కొరకు మేము ఎంతవరకు ప్రభా, ఈ జీవిత కాలం మట్టుకే కాదు, ఆ తర్వాత కూడా మేము మీకు దగ్గరగా జీవిస్తాం, నేను అంటు పెట్టుకుని ఉంటాం అనే ఒక నిరీక్షణ కలిగిన ఒక బ్రతుకు మనలో ఉంటే మనం ఎంతో కృతజ్ఞులం. అట్టి వారిగా మనమందరం ఉండాలని ఈ విన్న వాక్యం దేవుడు మన యొక్క హృదయాల్లో ఫలింపచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సామెతల గ్రంథం 26లో నుంచి మూర్ఖపు మాటలు మాట్లాడే మనుషులు ఉన్నారని, సోమరితనంతో జీవించే మనుషులు ఉన్నారని, కపటపు నటనలు కలిగిన మనుషులు ఉన్నారని. కానీ నా ప్రియ బిడ్డలారా, ఈ మూడిట్లో మీరు ఏది కాకుండా మీ హృదయం దేవునికి దగ్గరగా, దేవుడు మెచ్చుకునే రీతిలో ఉండగలిగినప్పుడే మీరు నేనిచ్చే బహుమానం పొందుకుంటారని మీరు మాకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇలాంటి హృదయం ఎవరికైనా ఉన్నా, వెలుగు దూత వేషము, నీతి వేషము ధరించుకుని జీవిస్తున్నా, కపట హృదయాలతో ఉన్నా, వారంతా బహు ఘోరం కాల్చబడతారు అంటున్నారు. తెలుసుకొని ఇప్పటికైనా మార్పు చెంది పశ్చాత్తాపడి తమ స్వభావాలు మార్చుకొని తమ సాక్షి జీవితాన్ని కాపాడుకునే స్థితికి నేను విన్న వాక్యం వాళ్ళ యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, నా పక్షమందుండి నా నోటికి మీ మాటలు అందించి బలపరిచి నైనా ఈ మాటలు పలికించినందుకే మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనా మనవులన్నీ కూడా నా ప్రియ రక్షకుడు, విమోచకుడు, సజీవుడునైనా యేసే అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.